షుగర్ వ్యాధితో బాధపడే వారికి శుభవార్త. మధునామ్ పౌడర్ మీ షుగర్ లెవెల్స్ ని తగ్గిస్తుంది. సుమారు 18 రకాల వనమూలికలతో తయారు చేసిన ఈ పౌడర్ ని రోజు 2 సార్లు తీసుకుంటే షుగర్ సమస్య నుంచి బయటపడవచ్చు. ఈ పౌడర్ అన్ని ఆయుర్వేద మెడికల్ షాపుల్లో లభ్యమవుతుంది. హోల్సేల్ డీలర్షిప్ కోసం స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ని సంప్రదించండి. సందీప్ కిషన్ నటించిన ఊరి పేరు భైరవకోన చిత్రం ఫిబ్రవరి 16న విడుదల కానుంది. వ్యాలంటైన్స్ డే స్పెషల్ అంటూ 2 రోజుల ముందే ప్రీమియర్స్ కూడా వేశారు. చాలా ఏరియాల్లో వేసిన ఈ ప్రీమియర్లకు మంచి స్పందన వచ్చింది. కొన్ని చోట్ల సినిమాకు అద్భుతమైన టాక్ వచ్చింది. ఇక యుఎస్లో ముందు రోజు ప్రీమియర్స్ ప్రదర్శితం అవుతాయి. తాజాగా నేడు అక్కడి నుంచి సినిమాకి సంబంధించి విడుదల అవ్వడంతో మంచి టాక్ వస్తోంది. ఊరి పేరు భైరవకోన సినిమా ఏ విధంగా ఉందనేది రివ్యూ రూపంలో చూద్దాం. టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ ప్రధాన పాత్రలో వచ్చిన లేటెస్ట్ మూవీ ఊరి పేరు భైరవకోన. విలక్షణ దర్శకుడు ఆనంద్ తెరకెక్కించిన ఈ సినిమాలో యంగ్ బ్యూటీ వర్షా బొల్లమ్మ హీరోయిన్గా నటించారు. టీజర్ ట్రైలర్తో మంచి అంచనాలు క్రియేట్ చేసింది ఈ సినిమా. బసవ, సందీప్ కిషన్, అతని ఫ్రెండ్ జాన్, వైవా హర్ష ఇద్దరు దొంగలు. చిన్న చిన్న దొంగతనాలు చేస్తూ జీవితాన్ని సాగిస్తూ ఉంటారు. బసవకు భూమి, వర్ష అంటే చాలా ఇష్టం. ఒకసారి దొంగతనం చేసి పారిపోతున్న సమయంలో అనుకోకుండా భైరవకోన ఊరికి వస్తారు. వీరితో పాటు గీత, కావ్య తాపర్ కూడా అనుకోకుండా భైరవకోనకు వస్తుంది. అక్కడ వారికి విచిత్రమైన సంఘటనలు ఎదురవుతాయి. మిగతా ఊరి కంటే భైరవకోనలో పరిస్థితులు భిన్నంగా కనిపిస్తాయి. ఎంతో భయానకమైన పరిస్థితులు ఉంటాయి. మరి మిగతా ఊర్లకు భైరవకోనకి ఉన్న తేడా ఏమిటి? ఆ ఊరు గురించి గరుడ పురాణంలో ఏం రాసి ఉంది? ప్రేమించిన అమ్మాయి కోసం బసవ ఎందుకు దొంగగా మారాడనేది మనకి తెలియాలంటే వెండి తెరపై భైరవకోన సినిమా చూడాల్సిందే. ఈ సినిమా సూపర్ కంటెంట్ అనేది చెప్పాలి. ఎంగేజ్ చేయడంలో అద్భుతంగా దర్శకుడు ప్రతిభ కనిపించింది. సినిమా ప్రారంభం మామూలుగానే సాగినా భైరవకోనలోకి ఎంట్రీ ఇచ్చాక అసలు కథ మొదలవుతుంది. ముఖ్యంగా సెకండ్ హాఫ్ అయితే సినిమాని మరో లెవెల్కి తీసుకువెళ్ళిందంటున్నారు. భైరవకోన అక్కడ మనుషులు, వారి వింత ప్రవర్తన, ఇంటర్వెల్ ట్విస్ట్ వరకు చాలా ఎంగేజింగ్గా అద్భుతంగా దర్శకుడు చూపించారు. వాస్తవంగా సినిమా చూసిన వారికి మంచి ఫ్యాంటసీ అడ్వెంచర్ మూవీ చూస్తున్నామనే ఫీలింగ్ అయితే కలుగుతుంది. అక్కడక్కడ వైవా హర్ష, వెన్నెల కిషోర్ కామెడీ సూపర్ సెట్ అయింది. సెకండ్ హాఫ్లో ఊహించిన ట్విస్టులు రివీల్ చేసిన విధానం కూడా అద్భుతం. క్లైమాక్స్ హీరోయిన్ ట్విస్ట్ అయితే సినిమాకి అద్భుతంగా సెట్ చేశారు. ఇక సినిమాకి పెద్ద ఎసెట్ హీరో సందీప్ కిషన్ అనే చెప్పాలి. వన్ మ్యాన్ షోగా ఉన్నాడు. ఈ సినిమా కోసం సందీప్ చాలా కష్టపడ్డాడు. ప్రతి ఫ్రేమ్లో అది మనకి కనిపిస్తుంది. ఇక వర్షా బొల్లమ్మ భూమిగా తన క్యూట్ నటనతో ఆకట్టుకుంది. కావ్య తాపర్కి మంచి రోల్ దొరికింది ఈ సినిమాలో. వైవా హర్ష, వెన్నెల కిషోర్ అద్భుతమైన కామెడీతో ఆడియన్స్ నవ్వించారు. మిగిలిన నటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు ఆకట్టుకున్నారు. శేఖర్ చంద్ర మ్యూజిక్ అలాగే బీజిఎం పాటలకు అందించినవి ఒక రేంజ్లో ఉన్నాయి. సందీప్ కిషన్కు కెరీర్లోనే బెస్ట్ పెర్ఫార్మెన్స్ అవుతుందని, ఈ మూవీ సూపర్ హిట్ అనే టాక్ అయితే వస్తోంది.